మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నవీన్ కుమార్, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా అలాగే డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే అభయారణ్యం ఏదైతుందో కోరంగి అభయారణ్యం ప్రాంతంలో ఉన్నాం. ప్రస్తుతం ఈ యొక్క పక్షుల గణాంకాలు అయితే కొనసాగుతుంది. అలాగే 12 బృందాలుగా ఇప్పటికే ఈ యొక్క ప్రాంతాలలో అన్ని ప్రాంతాలలో కూడా ఈ యొక్క ఏదైతే బృందం ఫెనాలిస్ట్ ఏదైతే ఉందో పక్షుల అన్వేషణ బృందం అయితే ఈ యొక్క పక్షులు ఏదైతే వలస వచ్చినటువంటి పక్షుల అన్వేషణ ఏదైతే ప్రస్తుతం అయితే కొనసాగుతుందని చెప్పాలి. గతంలో చూసాం, ఇప్పటికే గత కొన్నాళ్ళ నుంచి కూడా ఈ యొక్క కోనసీమ జిల్లాలో కావచ్చు, ఉన్నటువంటి కోరంగి అభయారణ్య ప్రాంతంలో ఈ యొక్క వాటికి ఆహారం తీసుకునేందుకు అనువుగా ఉన్నటువంటి ప్రాంతం కావడంతో ఆస్ట్రేలియా నుంచి కావచ్చు, ఇతర చైనా అలాగే ఇతర ప్రాంతాల నుంచి ఏదైతే విదేశాలు ఉన్నాయో విదేశాలలో సరైన అనువుగా ప్రదేశం లేకపోవడం, అంటే అక్కడ మంచు కురిచి నేలపైన విపరీతమైనటువంటి ఈ యొక్క మంచు పేరుకుపోవడంతో ఆహార కొరత ఏర్పడిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ యొక్క కోనసీమ జిల్లా కావచ్చు, ఈ యొక్క కాకినాడ జిల్లా సముద్ర తీర ప్రాంతం ఈ అభయారణ్యం మన ప్రధానంగా తెలిసిందే. ఇది అభయారణ్యం ఇప్పటికే 2వ స్థానం మన భారతదేశంలోనే ఈ యొక్క కోరంగి మడ అడవులు విస్తరించినటువంటి పరిస్థితి ఉంది. సుమారు 58,000 ఎకరాలలో ఈ యొక్క మడా ఫారెస్ట్ అయితే విస్తరించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ యొక్క విదేశాల నుంచి వచ్చినటువంటి పక్షులు అన్వేషణ అయితే వాటికి ఆహారం కోసం ఇక్కడ తీసుకునేందుకు చాలా అనువుగా ఉన్నటువంటి ప్రాంతం కావడంతోనే గత సంవత్సరమే 108 వరకు కూడా ఈ యొక్క పక్షులు ఉన్నట్టుగా వలస వచ్చినటువంటి పక్షులు ఉన్నట్టు కూడా చెప్పుకో. అలాగే స్వదేశాల నుంచి కావచ్చు, విదేశాల నుంచి కూడా ఈ యొక్క పక్షులు వస్తున్న నేపథ్యంలోనే హైదరాబాదు, బెంగళూరు, కలకత్తా సంబంధించినటువంటి వివిధ ప్రాంతాల నుంచి సంబంధించినటువంటి పక్షుల అన్వేషణ బృందం అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో ఈ యొక్క అన్వేషణ అయితే మొత్తం అంతా కూడా చేస్తుంటారు. ప్రతి ఏటా కూడా ప్రధానంగా చూసుకుంటే అలాగే శీతాకాలం మనకి ఏదైతే ఈ యొక్క మంచు కురిసే వేళ అంటే మన శీతాకాల వేళలో అలాగే ఇక్కడ అనువుగా అంటే మనకి మంచు అంటే పొగ మంచుగా కురుస్తూ వస్తుంటుంది కాబట్టి అంతగా నేలలో ఇక్కడ చిత్తడి నేలలు ఎక్కువగా ఉంటుంటాయి. ఈ నేపథ్యంలో ఈ యొక్క పక్షులు ఆ చేపల దాని ఆహారం వేటాడుకునేందుకు అనువుగా ఉంటుంటుంది. అంటే దాని నేపథ్యంలోనే ఇక్కడ పక్షులు వచ్చి ఇక్కడ వస్తున్న నేపథ్యంలో గత సంవత్సరం 108 వరకు కూడా పక్షులు రావడం, 58 రకాల పక్షులు ఇప్పటికే అనేక వేల పక్షులు ఇక్కడికి వచ్చి వలస జీవులు అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలోనే అలా ప్రతి సంవత్సరం కూడా ఏ దేశాల నుంచి ఏ పక్షులు వస్తున్నాయి, ఆ జాతి ఏంటి అనేది కూడా అన్వేషణ అయితే ప్రతి సంవత్సరం కూడా కొనసాగుతుంటుంది. అందులో భాగంగానే ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఇప్పుడైతే కాకినాడ జిల్లా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ యొక్క ప్రాంతాల్లో భైరవ కోన ఏదైతే ఉందో భైరవ కోన ప్రాంతంలో ప్రస్తుతం అయితే అన్వేషణ కొనసాగుతుంది. ప్రస్తుతం చూడొచ్చు ఈ యొక్క ప్రాంతంలో భైరవ ఏదైతే కోన ఉందో మనం ఈ యొక్క ప్రాంతానికి అయితే మనం రావడం జరిగింది. బోటులో సుమారు గంటన్నర పాటు ప్రయాణం చేసి ఈ మడా ఫారెస్ట్ ఏదైతే ఉందో లోపలికైతే రావడం జరిగింది. మనం చూడొచ్చు ఒక పక్షుల అన్వేషణ బృందం ఏదైతే ఉందో బృందం ప్రస్తుతం ఈ యొక్క లోపల అయితే అన్వేషణ అయితే కొనసాగుతుంది. మనకు ప్రధానంగా తెలిసిందే ఈ యొక్క గోదావరి తీర ప్రాంతంలో అనేక వలస జీవులు వస్తుంటాయి. మనకి గోదావరిలో వలస వచ్చేటువంటి వాటిలో ముఖ్యంగా మనకి ప్రధానంగా తెలిసిందంటే ఈ జలజీవుల్లో మనకి ఈ వలస వచ్చేటువంటి గోదావరి పులస అందరికి కూడా తెలిసిందే. అవి వేలాది కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చేటువంటి గోదావరి పులసతో పాటు ముఖ్యంగా మరొక హాలీవుడ్లే తాబేలు సముద్రంలో ప్రధానంగా సముద్ర జలాలు పరిశుద్ధి చేయడానికి హాలీవుడ్లు తాబేలు ఎంతో దోహదపడుతుంటాయి. అటువంటి వలసజీవి అవి కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా వలస వచ్చి ఈ యొక్క ప్రాంతంలో గుడ్లు పెట్టి సంతానోత్పత్తి అనంతరం కూడా తిరిగి వెళ్ళిపోయేటువంటి ప్రక్రియ అయితే నిరంతరం ప్రతి సంవత్సరం కూడా కొనసాగుతుంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క సముద్ర తీరం మడా ఫారెస్ట్లో అయితే ప్రధానంగా మన కాకినాడ జిల్లా కావచ్చు ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం. అంటే ఒకటి కాదు, అలాగే ఎన్నో అందాలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దాదాపుగా 8 దేశాల నుంచి అయితే ఈ పక్షులు అయితే వస్తుంటాయి. సుమారుగా గత సంవత్సరం చూసుకుంటే 160 జాతులు, అందులోని 39,725 పక్షులు ఈ యొక్క ప్రాంతాలని వలస వచ్చినట్టుగా కూడా గతంలో గుర్తించినటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇప్పుడు కూడా అదే సర్వేలో భాగంగా ప్రధానంగా నవంబర్ అలాగే అక్టోబర్, నవంబర్ మొదలుకొని అలాగే మార్చి వరకు కూడా మార్చి 2వ వారం వరకు కూడా ఈ పక్షుల గణాంకాల పక్షులు అయితే వలస వస్తుంటాయి. వచ్చినటువంటి పక్షులను అయితే గణాంకాల్లో చేసేందుకు అనేక మంది ఈ యొక్క బృందం ఏదైతే ఫెనాలిస్ట్ బృందం అయితే వీటిని అయితే అన్వేషణ అయితే కొనసాగిస్తుంటుంది. మొత్తం అందులో భాగంగానే ఇప్పుడు రావడం జరిగింది. కోనసీమ జిల్లాలో
ఈ యొక్క భైరవ కోన ఏదైతే ఉందో తాళరేవు మండలంలో ఉన్నటువంటి భైరవ ఈ యొక్క మన అడవుల్లో అయితే ప్రస్తుతం ఆ బృందం అయితే మనం చూస్తున్నటువంటి బృందం చూస్తున్నాం. ఆ బృందం అయితే ఇప్పుడు ఈ యొక్క పక్షులు మనం చూస్తున్నాం. మరో పక్షన అక్కడ ఉన్నటువంటి పక్షులను కూడా చూడవచ్చు. ఈ విధంగా బృందం అయితే అన్వేషణ చేస్తుంది. దాదాపుగా 5,000 మొత్తం 5,000 కిలోమీటర్ల పైనే దేశాల నుంచి అయితే ఈ యొక్క వలస అయితే పక్షులు అయితే వస్తుంటాయి. ఆ పక్షులకు సంబంధించినటువంటి ఇప్పుడు అన్వేషణ అయితే కొనసాగుతుంది. ఏ ప్రాంతం సంబంధించిన పక్షులు ఏ పక్షులు ఇక్కడికి రావడం జరిగింది అనేది కూడా చూసుకుంటే గతంలో ఎన్నో పక్షులు అయితే ఇక్కడికి వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. మనకు చూసుకుంటే ఈ పక్షులు అదే చిత్తడి నేలలు ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలోనే ఇక్కడ ఆహారం దొరికేందుకు అనువుగా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా 56 రకాల జాతులకు చెందినటువంటి ఏవైతే వెడర్ పక్షులు అయితే ఇక్కడ నవంబర్ నుంచి వచ్చినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం 30 రకాల పక్షులు అంటే ఇప్పుడు డిసెంబర్ దాటింది, అలాగే జనవరి వచ్చిన నేపథ్యంలో 30 రకాల పక్షులు అయితే ఇక్కడికి వచ్చినట్టుగా ప్రస్తుతం బృందాలు అయితే అన్వేషణ అయితే కొనసాగిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా మనకి అంతరించిపోతున్నటువంటి పక్షుల్లో మనకి ముఖ్యంగా అనేకమైనటువంటి పక్షులు ఉన్నాయి. అందులో మనకి చూసుకుంటే ఇప్పుడు ఇతర దేశాల నుంచి ఏదైతే రష్యా కావచ్చు, ఆస్ట్రేలియా, చైనా, ఇతర యూరోపియన్ యూనియన్ దేశాల్లో అయితే అరుదుగా కనిపించేటువంటి ఇందు ముఖ్యంగా రెడ్ నాట్, గ్రేటర్ ఫ్లెమింగోతో పాటు అలాగే బ్రాడ్ మిల్డ్, అలాగే శాండ్ ఫైబర్ తదితర జాతులు అయితే ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతాలకు అయితే వలస వస్తుంటాయి. అందులో ఇప్పుడైతే స్పిమ్మర్ ఏవైతే ఉన్నాయో ఆ పక్షులు కూడా ఈ యొక్క ప్రాంతాలలో అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఇంకా ఇక్కడ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. మన ఇక్కడ కనబడుతున్నటువంటి ప్రాంతం మనం చూస్తుంటే ఈ నేల చిత్తడి నేల, అంటే ఇక్కడ ఆహారం అంటే ఆ యొక్క దేశాలలో ఆస్ట్రేలియా కావచ్చు మిగిలిన దేశాల్లో మంచు విపరీతంగా కురిసి ఈ యొక్క ఆహారం దొరికేందుకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఆ నేపథ్యంలోనే 5,000 కిలోమీటర్ల పైనే ఇవన్నీ కూడా ప్రయాణం చేసుకుని వస్తూ ఈ యొక్క సముద్రం తీరప్రాంతం హోప్ ఐలాండ్ ఏదైతే ఉందో కాట్రేన్ కోన, యానంతో పాటు కుంభాభిషేకంతో పాటు పల్లం, హోప్ ఐలాండ్తో పాటు 15 ప్రాంతాలలో భారీగా సంచరిస్తున్నట్టుగా కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా గుర్తిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ యొక్క ప్రాంతాలకైతే ఈ యొక్క పక్షులు వలస వచ్చినటువంటి పక్షుల అన్వేషణ అనేది గణాంకాలు అయితే అప్పుడైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. మనకి ఏదైతే చూడొచ్చు మనకు 17 ప్రాంతాలలో అయితే అంటే మిగిలిన ప్రాంతాల్లో ఈ గోదావరి తీర ప్రాంతంలో అన్నీ కూడా కోరంగి అభయారణ్యంతో పాటు కోటిపల్లి, గోదావరి కాట్రేని కోనతో పాటు యానం, కుంభాభిషేకం ఇవన్నీ కూడా మనం ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు అయితే అన్ని బృందాలు కూడా ఇప్పుడు ఈ బృందాలు అయితే ఇప్పుడు అయితే అన్వేషణ గణాంకాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుందని చెప్పాలి. ముఖ్యంగా శీతాకాలం నేపథ్యంలోనే ఆయా దేశాల నుంచి అయితే ఈ పక్షులన్నీ రావడం కూడా జరుగుతుంది. ఫారెస్ట్ ఏరియాలో అయితే ప్రస్తుతం ఈ యొక్క పక్షుల గణాంకాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ వచ్చినటువంటి తూర్పుగోదావరి జిల్లాలో అనేక బృందాలు అయితే ఈ యొక్క గణాంకాలను అయితే లెక్కిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఇప్పుడు స్కిమ్మర్స్ అంటే ఎక్కువగా మనకు ఇండియన్ స్కిమ్మర్స్ అంటూ వస్తుంటారు. అవి కూడా మన దేశంలో ఎక్కువగా ఇవి కూడా అంతరించిపోతున్నటువంటి జాతిలో ఇదొకటి కూడా చెప్పుకొస్తుంటారు. ప్రస్తుతం ఇవి మన రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా తిరుగుతుంటాయి. ప్రస్తుతం ఈ కోరంగా మహారాష్ట్రలో ఇప్పుడు వచ్చినటువంటి స్కిమ్మర్స్ మనం చూస్తున్నాం. అంటే ఇటువంటితో పాటు అలాగే విదేశాల నుంచి అదే స్వదేశీ నుంచి కావచ్చు విదేశాల నుంచి కూడా అనేక పక్షులు వస్తున్న నేపథ్యంలో గణాంకాలు అనేది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంటుంది. ప్రస్తుతం ఇక్కడ బీట్ ఆఫీసర్ ధనంజయ్ గారు ఉన్నారు, ఫారెస్ట్ అధికారి, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎన్ని బృందాలు ఈ యొక్క ప్రాంతంలో ప్రతి సంవత్సరం లాగా ఇప్పుడు ఎన్ని బృందాలు ఇప్పుడు కొనసాగుతున్నాయి? ఏ పక్షులు ఇప్పుడు ఏ నెల పక్షులు వస్తుంటాయి? నమస్తే సార్. ఎవ్రీ ఇయర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది పక్షుల గణన అనేది చేపడుతుందండి. ఈ సంవత్సరం మా డిఎఫ్ఓ గారు అండ్ రేంజర్ గారు కూడా ప్రెస్టీజియస్గానే ఇది మొదలుపెట్టాం. నిన్న కోరింగా కాంప్లెక్స్లో వీటి మీద వర్క్షాప్ అనేది జరిగింది. అంటే బర్డ్స్ ఎక్స్పర్ట్ వస్తారు, ఏ బర్డ్ని ఎలాగా ఐడెంటిఫై చేయాలి, వాటిని కాలిక్యులేషన్ ఎలా చేయాలి, ఏ ఏరియాలో ఎక్కువ వస్తే ఏ ఏరియాలో మనం వెళ్ళాలనే దాని మీద నిన్న ఒక వర్క్ సెషన్ జరిగిందండి. ఈరోజు కొన్ని టీంల కింద వేశారు. మేము ఇలా బైరవపాలెం టీంకు ఒకటి వచ్చాం. దాంతో పాటు మాతో ఒక 2 బాడీ ఎక్స్పర్ట్స్ కూడా వచ్చారు. మనం ఆ సీమౌత్ వరకు వెళ్ళటం జరిగింది. అక్కడ నుండి ఈ ఐలాండ్ కూడా కవర్ చేసుకుని ప్రస్తుతానికి ఇక్కడ స్కిమ్మర్స్ అనేవి చాలా ఎక్కువ వస్తుంటాయి. ఈ ఏరియాకి మాత్రమే వస్తుంటాయి. సో ఈ ఏరియాలో ఇప్పుడు స్కిమ్మర్స్ మీతో పాటు మేము కూడా అట్లా గణన చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వైట్ ఐబీస్ అండ్ టర్న్స్ అండ్ సీ గల్స్, ఫ్లవర్స్ ఇవన్నీ కూడా కాల్కులేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏ నెల నుంచి ఏ నెల వరకు ఇవన్నీ కూడా వస్తుంటాయి? యాక్చువల్గా అక్టోబర్
నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి, ఫిబ్రవరి ఈ మంత్లో మాత్రమే ఎక్కువగా వస్తుంటాయి. ఇది ఏంటంటే సెటిల్డ్ టైం అనమాట. ఇది యాక్చువల్గా జనవరి అనేది సెటిల్డ్ టైం. అందువల్ల ఈ టైంలో మాత్రమే మనం కాలిక్యులేషన్ అనేది చేస్తుంటాం. అంటే యాక్చువల్గా అక్టోబర్, నవంబర్ నుంచి వస్తుంటాయి, కానీ అవి వస్తుంటాయి పోతుంటాయి, దాన్ని మనం కాలిక్యులేట్ చేయలేం. జనవరి అనేది ఒక సెటిల్ టైం కాబట్టి ఈ టైంలో మనం చేస్తుంటాం. మళ్ళీ తిరిగి ఎప్పుడు వెళ్ళిపోతాయండి మళ్ళీ ఇవి? ఇప్పుడు మ్యాక్సిమం ఫిబ్రవరి ఆ టైంలో వెళ్ళిపోతాయి, మార్చి ఆ టైంలో వెళ్ళిపోతుంది. ఇంకా అంటే ఏ రకాలు ఎక్కువగా వస్తుంటాయని ప్రధానంగా గత కొన్నాళ్ళ నుంచి కూడా గణాంకాలు వస్తే ఏవి ఎక్కువగా వస్తుంది ఈ యొక్క ప్రాంతాలకి? ఈ ప్రాంతం అయితే పర్టికులర్గా మనకి మధ్యప్రదేశ్ నుండి ఇండియన్ స్కిమ్మర్స్ ఎక్కువ వస్తుంటాయి. అంటే గ్రేట్ నాట్, విమ్రెల్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి, కామన్గా ఉంటాయి. అదే స్కిమ్మర్స్ అయితే మాత్రం ఈ సీజన్లో ఇక్కడికి మాత్రం వస్తుంటాయి. ఇప్పుడు ఈ గణాంకాలు ఇంకా ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ జరుగుతుంది మన కాకినాడ కావచ్చు, కోనసీమ జిల్లాలో? ఓకే. ఇప్పుడు మనం వచ్చింది భైరవపాలెం, నియర్ బై భైరవపాలెం అండి. మూలపాలెం జరుగుతుంది. ఒక టీం వెళ్ళిందండి అక్కడికి. సాక్రమెంట్ ఐలాండ్ ఒక టీం వెళ్ళింది. అలాగే మన కోరెంగా కాలువల్లో కొన్ని క్రీక్స్ ఉంటాయండి. కోరెంగాలో కొన్ని క్రీక్స్ ఉన్నాయి. ఆ క్రీక్స్లో కూడా కొన్ని టీమ్స్ వెళ్ళినాయి. ఓల్డ్ లైట్ హౌస్, హోప్ ఐలాండ్, గాడిమొగ ఏరియా, రోడ్ పాయింట్లో కొన్ని జరుగుతుంటాయి. సాల్ట్ పాయింట్స్ కూడా ఉంటాయి మన స్నానాల రేవా ఏరియాలో, అక్కడ కూడా జరుగుతుంటాయి. మొత్తం ఎంటైర్ శాంక్చురీని కవర్ చేస్తాం. ఈ టీమ్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ప్రధానంగా డిపార్ట్మెంట్కి సంబంధించిన, లేదంటే వీళ్ళు ప్రైవేట్గా దీనిపై అన్వేషణ చేసేవాళ్ళు? ఎన్జిఓస్ ఉంటారండి, స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది బాడీ ఎక్స్పర్ట్స్ అయితే ముంబై నుంచి కూడా వచ్చిన ఉన్నారు. ముంబై నుంచి కూడా వస్తుంటారు. అంటే మీ ఇక్కడికి వచ్చి చేయడానికి మీ పర్మిషన్తో తీసుకుని రావాలి, మళ్ళీ ప్రైవేట్గా కొంతమంది ఎవరైనా వచ్చేసి తీసుకుంటుంటారు? అయితే యాక్చువల్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కండక్ట్ చేస్తుందండి. డిఎఫ్ఆర్ కంపల్సరీ అందరికీ ఇంటిమేషన్ అని ఇస్తుంటారు. ఇది చూస్తున్నాం ప్రస్తుతం ఇక్కడ ఏదైతే ఫారెస్ట్ అధికారి ధనుంజయ్ గారి ఆధ్వర్యంలో ఒక టీం అయితే ఇక్కడ ఈ యొక్క భైరవపాలెం కోనలో ఇప్పుడు వస్తే అన్వేషణ అయితే కొనసాగుతుంది. అలాగే మనం చూస్తున్నాం మరొక వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ బృందం ఇక్కడ చూస్తున్నాం. ఆమె ఒక మహిళతో పాటు మరొక ఇద్దరు కూడా రావడం జరిగింది. వాళ్ళు పక్షులు ఇప్పుడు వాళ్ళు చిత్రీకరిస్తున్నారు, వాళ్ళ పెద్ద కెమెరాలతో రావడం జరిగింది. ఈ విధంగా ఈ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో బాడీ ఎక్స్పర్ట్స్ పక్షులు ఏ విధంగా ఇక్కడికి వస్తున్నాయి, ఏ రకాల పక్షులు ఉన్నాయి, ఎన్ని రకాల పక్షులు ఉన్నాయని కూడా అన్వేషణ అయితే ప్రస్తుతం గణాంకాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పాలి. వాళ్ళని కూడా ఇక్కడ పక్షులు ఏ రకాల పక్షులు వస్తున్నాయి, ఇక్కడ ఇప్పుడు వేటిని గుర్తించారని కూడా మరిన్ని విషయాలు అయితే వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ యొక్క భైరవపాలెం ఏదైతే మడా ఫారెస్ట్ అయితే ఉందో ఇక్కడ అభయారణ్యంలో ప్రస్తుతం గణాంకాలు అయితే పక్షుల అన్వేషణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మిగిలిన విషయాలు ఏ పక్షులు ఈ యొక్క ప్రాంతాలకి వచ్చాయి, ఎన్ని రకాలు వచ్చాయి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.